వివేకా హత్య కేసు విచారణను సత్వరం పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ వివేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ప్రత్యేక ధర్మాసనం విచారణ చేపట్టనుంది. వివేకా హత్య కేసు సీబీఐ కోర్టుకు బదిలీ అయ్యి 2 ఏళ్లైనా విచారణ ప్రారంభించడం కాలేదని, అందువల్ల 6 నెలల్లో విచారణ పూర్తయ్యేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టగా కేసు విచారణ జరగకుండా నిందితులు ప్రయత్నిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది ఎస్ గౌతమ్ వాదనలు వినిపించారు. ప్రస్తుతం ఇంకా కోర్టు నుంచి కాగితాలు తీసుకునే దశలోనే ఉన్నారన్నారు. సమాచారాన్ని సీబీఐ అధికారులు హార్డ్ డిస్క్లో అందజేశారని, దాదాపు 13 లక్షల ఫైళ్లు ఉండగా 13,000 కూడా తెరలేవలన్నారు. ఈ వాదనను విన్న న్యాయమూర్తి ప్రస్తుత మాజీ ప్రజా ప్రతినిధుల కేసులపై ప్రత్యేక విచారణ చేపట్టేలా చూడాలంటూ సుప్రీంకోర్టు అన్ని హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ కేసులను సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టాలని ఆదేశించిందని తెలిపారు. ఇందులో భాగంగా ప్రధాన న్యాయమూర్తితో కూడిన ప్రత్యేక ధర్మాసనం ప్రజా ప్రతినిధుల కేసుల పురోగతిని పర్యవేక్షిస్తోందని పేర్కొన్నారు. వివేకా హత్య కేసులోనూ ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నారని, ఈ పిటిషన్ కూడా ప్రత్యేక ధర్మాసనం ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు.